స్థానిక మహతి ఆడిటోరియంలో సాయంత్రము తిరుపతి ఫిలిమ్స్ సొసైటీ ఆధ్వర్యంలో పద్మభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జన్మదిన శుభ సందర్భంగా అంకితం నీకే అంకితం కార్యక్రమం అత్యంత ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ యాక్టర్ ఇంద్రజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్మభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అజరామరుడని కొనియాడారు. సినీ సంగీత ప్రపంచంలో ఘంటసాల తరువాత బాలు చిరస్మరణీయుడని అన్నారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో కళాకారులకు కొదవ లేదన్నారు. బాలు పాటలు దాదాపు 16 భాషల్లో పాడారని తెలియజేశారు. బాలు పాత కొత్త సంగీత దర్శకులకు తన గాలాన్ని వినిపించారని తెలియజేశారు.
ఎవ్రీడే లైఫ్లో మనతో పాటే ట్రావెల్ అవుతున్న వ్యక్తి. రేపు మనం లేకపోవచ్చేమో కానీ ఆయన గానం లేనిదే ఇక ముందు ముందు జనరేషన్స్కి కూడా ఐ డోంట్ థింక్ దెర్ విల్ బి అ లైఫ్. సో అది మ్యూట్ పెట్టండి, ఎవరిది ఫోన్ ఉంది మ్యూట్ పెట్టండి, మ్యూట్లో పెట్టండి అది. ఓకే, సో నాది యాక్చువల్గా నాకున్న ఒక అనుబంధం బాలు గారితో అంటే అది వే బ్యాక్ అన్నమాట. సార్తో కలిసి ఆయన ఆర్కెస్ట్రాలోనే పాడిన సందర్భాలు ఉన్నాయి. అండ్ సార్ యాక్ట్ చేస్తున్నారు నాన్నగారి పాత్రలో అని నేను కూడా ఒక టీవీ సీరియల్కి ఒప్పుకొని ఆయన కూతురు కథాపాత్రంలో నేను అభినయించాను. మన రాధికా గారిది రెడాన్ మీడియాలో కేవలం సార్ నాన్నగా పోషిస్తున్నారు. సో ఆయనకి కూతురుగా యాక్ట్ చేసి అంత ఒక పెద్ద భాగ్యం నాకు దక్కింది. మళ్ళీ ఆ సీరియల్లోనే మళ్ళీ ఆయన ఒళ్ళో పడుకొని నా చేత పాట పాడించుకుంటారు. అలాంటి ఒక సన్నివేశాలన్నీ కూడా చిత్రీకరించారు. సో ఇలా చెప్పుకుంటూ పోవచ్చు. నాది సార్తో ఉన్న ఫీల్ వచ్చేసి యాక్చువల్గా అయితే ఒక నాన్న కూతురు ఆ అనుబంధమే. ఇప్పటి వరకు కూడా మన మధ్య ఆయన లేరు అన్న ఫీల్ అయితే నాకు లేదు. లక్ష మంది జనాల్లో మనం ఉన్నా కూడా మనకు ఆ ఫీల్ అనేది ఉంటుంది, ఎక్కడో ఆయన ప్రెసెన్స్ తగులుతూ ఉంటుంది. ఐఎమ్ సో బ్లెస్డ్ టు బీ హియర్. అందుకే మన బాబుగారు వాళ్ళు అండ్ వేణుగోపాల్ గారు ఇమ్మీడియట్గా నన్ను పిలవగానే నేను ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేశాను. ఇంకా వేరే ఏ రీజన్ వద్దు, బాలుగారి కోసం మేము చేస్తున్నామమ్మా ఈ ప్రోగ్రామ్ అని చెప్పగానే ఓకే తప్పకుండా అండి నేను ఉంటాను, నేను వస్తాను. ఇంకా చెప్పాలంటే అది మాకు గౌరవం కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్కి రావడం. అంటే మొత్తం అన్నీ కమర్షియల్ కాదు కదండి, కొన్నిది మనసుకి సంబంధించింది ఉంటుంది. మనకు మన ఆత్మని ఆనందపరిచేటువంటి కొన్ని విషయాలు కూడా మన లైఫ్లో చేసుకోవాలి. కాబట్టి అలాంటి ఒక సందర్భంగా దీన్ని భావిస్తున్నాను. ఇక్కడికి రావడం, మీ అందరూ మీడియా మిత్రులందరినీ కలవడం చాలా 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 సంతోషం. ముఖ్యంగా మన ఇందాక చూశారు కదా వాళ్ళ ఉత్సాహం, మన తిరుపతి ఆడియన్స్ ఉత్సాహం చూశారు కదా, అది ఎంత మనసు నిండిపోయి పొంగిపోయి ఉందండి. నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఎంత అభిమానం చూపిస్తున్నారు, ప్రేమ చూపిస్తున్నారు. తిరుపతి ప్రజలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీ ఆదరణ అభిమానాలు నాకు ఎప్పుడు అందజేయండి. ఐఎమ్ సో బ్లెస్డ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమతి హాట్ వాటర్ కావాలా? ఆయనకి నచ్చని ఒకే ఒక్క విషయం సలహాలు ఇవ్వడం. ఆయన ఎవ్వరికీ అడ్వైస్ చేయరు. మీరు కావాలంటే చూడండి, అది చెప్పడం కూడా ఎంత వినయంగా, ఎంత పద్ధతిగా, అమ్మా ఇది ఇక్కడ ఇది ఇలా ఉంటే బాగుంటుందేమో చూడండి, మరి మీ గాత్రంలో కూడా అది వేరేలా పలికింది అంటారే తప్ప ఎవ్వరికీ ఆయన సూచనలు కానీ మేబీ కొన్ని సజెషన్స్ త్రో చేయొచ్చేమో కానీ ఆయన ఓపెన్గా చెప్పే ఒకే విషయం ఏంటంటే ఎవరికి ఆలోచనలు సలహాలు ఇవ్వకండి అంటారు. నాకు సంబంధించినంత వరకు అయితే సార్ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయండి. కొంతమంది చెబితే మనకు అర్థమవుతుంది కానీ అది మనం పాటించము. ఎందుకంటే వాళ్ళు చెప్పారు కాబట్టి మనం పెద్దలు అనేసి వింటాం కానీ పాటించము. ఒకరు తన జీవితంలో ఎప్పుడు ఏ ఒక్క ఆలోచన అయినా పాటిస్తారంటే ఆ ఎదుట వ్యక్తి అది పాటించినప్పుడు మనం పాటిస్తాం, వాళ్ళు చెప్పితే మనం పాటించాం. సో బాలుగారు ఇస్ వన్ ఆఫ్ హిస్ కైండ్. ఆయన చెప్పరు, అలాగే నడుచుకుంటారు, అది చూసి మనం నడుచుకుంటాం అన్నమాట. అంత గొప్ప వ్యక్తి. మాట్లాడేది ఎలా మాట్లాడాలి, ఎంత వినయంగా, ఎంత డౌన్ టు ఎర్త్గా. ఆయన సాధించని శిఖరాలు లేదు, ఆయన అందుకొని అవార్డులు లేవు, ఏమీ లేవు. ఆయన చెప్పితే క్రమశిక్షణతో వినేవాళ్లే మనం అందరం, కానీ చెప్పరు ఎప్పుడు. ఇవన్నీ ఆయన తన జీవితం జీవించి మనకు నేర్పించారు. అలాంటిది నేను చాలా నేర్చుకున్నానండి సార్ దగ్గర నుంచి. పెద్దల దగ్గర ఎంత గౌరవంగా ఉండాలి, పాతవన్నీ గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు, పద్ధతి, బిహేవియర్ ముందు, నీ టాలెంట్ అంతా తర్వాత. నువ్వెంత టాలెంటెడ్ పర్సన్ అయినా సరే అది కాదు ఇంపార్టెంట్, మీరు ఎవరితో ఎలా ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఏం చేసామన్నది
మర్చిపోతారు. మనం ఎలా ప్రవర్తించామో ఎప్పటికీ మర్చిపోరు, ఇక్కడ పెట్టుకుంటారు. సో అవన్నీ నేను చూసి నేర్చుకున్నాను. ఓరియంట్లో ప్రకారం మీరు చేస్తున్నారు, పబ్లిక్ సర్వీస్ చేస్తున్నారు. ప్రజల ఆనందం కోసమే మీరు పాటుపడుతున్నారు. కాబట్టి నేను మీకోసం వస్తానండి అని చెప్పింది ఇటువంటి మహానుభావుల్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. నాకు వయసులో చిన్న ఉన్నా కూడా మనసులో చాలా పెద్దవాడు, అయ్యో మంచి మనసు. ఆమె ఒకటే చెప్పింది, నాకేం అవసరం లేనిది బ్లైండ్ పీపుల్కి ఆమె డొనేషన్ చేస్తుంది. పాపం పేద పిల్లలకి ఆమె కాంట్రిబ్యూషన్ చేస్తూ ఉంది, బ్లైండ్ పీపుల్ సహాయం చేస్తుంది. తిరుపతి ఫిలిం సొసైటీ ద్వారా కూడా మీరు కూడా మీ వంతు సహాయం చేయండి అని చెప్పేసి చెప్పిన గొప్ప వ్యక్తి. ఇటువంటి వ్యక్తి మనకు నిజంగా మన తిరుపతి రావడం కూడా మనకు అదృష్టం. బాలసుబ్రహ్మణ్యం గారు ఒకటే చెప్పారు అండి, మీ తిరుపతి ఫిలిం సొసైటీ గురించి మేము విన్నాము, మీరు తప్పక వస్తాము, చిత్తూరుకు రండి మనం మాట్లాడదాం అన్నారు. నేను బాబు గారు మేము ముగ్గురు పోయి విశ్వనాథ్ గారి ఫోన్ చేశారు రమ్మని. విశ్వనాథ్ గారు 4 దఫాలు మన ప్రోగ్రామ్కి ఇచ్చారు. ఆయన అంటే మాకు ఎప్పుడు ఎంతో గౌరవం. అదే బాలసుబ్రహ్మణ్యం గారు నేను వస్తాను మీ ప్రోగ్రాంకి తప్పక అని చెప్పి చిత్తూరు రమ్మని, చిత్తూరు మాకందరు కాఫీ ఇచ్చి ఎంత గౌరవిస్తాడో మరి ఆయన. ఆ మహానుభావుడిని మనం ఎప్పుడు మర్చిపోలేం. దాదాపు 47,000 పాటలు పాడారంటే చిన్న విషయం కాదు కదా. 19 నంది అవార్డులు, పద్మభూషణం, పద్మశ్రీ, పద్మవిభూషణం, ఇవన్నీ కూడా ఆయన చనిపోయిన తర్వాత పద్మవిభూషణం అవార్డు ఇచ్చారు. అటువంటి మహానుభావుడిని తలుచుకుంటూ తిరుపతిలో మనం ఈరోజు ఈ కార్యక్రమం నిలిచారంటే ఇంద్రజిత్ గారు ఆమె మంచి మనసు చేసుకొని ఈ కార్యక్రమం వచ్చిందంటే మాకు చాలా సంతోషంగా ఉంది. మా బాబు గారు, ముఖ్యంగా మా ప్రెసిడెంట్ బాబు గారు ఎంత హార్డ్ వర్క్ చేశారంటే చిన్న విషయం నేను చెప్పేది కాదు. ఆయన ఫస్ట్ నుంచి 15 రోజుల నుంచి మేడం గారితో టచ్ చేసుకుంటూ ఎప్పుడు వస్తారు, ఏ టైంకి వస్తారు, ఎక్కడ వస్తారు రిసీవ్ చేసుకోవటం నిజంగా నాకన్నా ఎక్కువ ఓపిక ఇచ్చాడు భగవంతుడు ప్రజలందరూ కూడా. ఏది ఏమైనా తిరుపతిలో మనకు ఈ కార్యక్రమం ఇచ్చేసిన ఇంద్రజ గారికి, ఆ వెంకటేశ్వర స్వామి, పద్మావతమ్మ ఆయురారు ఐశ్వర్యాలు సకల శుభాలు ఇవ్వాలా, మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకున్నాం. మహతీయులు అడుగు పెడితే వాళ్ళకి మహర్దశే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు, అంతా మంచిగా జరుగుతుంది. ఆ స్వామి ఆశీర్వాదంతో. సార్ చెప్తారని తెలియదు, ఆయన బయట పెట్టారు కాబట్టి నేను చెప్తున్నానండి. నేను యాక్చువల్గా ఎప్పుడు చెప్పే మాట చాలామందికి, బాబు గారు నన్ను ఇన్వైట్ చేశారు, అది ఆయన చెప్తారు. నేను ఫస్ట్ చేసి మాట్లాడినప్పుడు ఒకే ఒక విషయం చెప్పారు. బాబు గారు ఏ కార్యక్రమం మంచి కార్యక్రమం నిర్వహించాలనుకుంటే దానం రెండిట్లో ఏదో చేయాలండి. నాకైతే ఏమీ అవసరం లేదు. అందువలన గూడూరు నుంచి శ్రీనివాస్ అని బ్లైండ్ సింగర్స్ ఉన్నారు, వాళ్ళకి మాత్రం అమౌంట్ ఇచ్చి పంపించండి ఒక చారిటీ కింద. నాకు ఏం చేసినా, నాకు ఎంత అమౌంట్ వచ్చినా కూడా నేను ఎంతో కొంత నేను చారిటీ కిందే ఇస్తుంటాను. కనుక నా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళని మాత్రమే చారిటీ ఇచ్చి ఆనర్ చేయండి చాలు అని చెప్పేసి ఆవిడ చెప్పారు. అంత గొప్ప మనసున్న వ్యక్తి. అదొకటే కాదు, మీరు అందరూ చూస్తుంటారు అసలు ఆవిడ ప్రతి పాయింట్ని క్లీన్గా అబ్జర్వ్ చేసి ఎక్కడ ఏది మిస్ అవ్వకుండా, వెదర్ ఇట్ ఈస్ డ్యాన్స్ కానివ్వండి, ఫోక్ డ్యాన్స్ కానివ్వండి, సాంగ్స్ పాడినప్పుడు కానివ్వండి, ఇందాక మీరు చూస్తుంటారు ఆడిటోరియంలో ఆవిడ ఏ విధంగా రెస్పాండ్ అయ్యారనేది మీరు చూసే ఉంటారు. అటువంటి వ్యక్తిని మా తిరుపతి ఫిలిం సొసైటీకి తీసుకురావడం అనేది నిజంగా మేము గర్వంగా చెప్పుకోవచ్చు. చాలామంది వస్తారు, కానీ ఇటువంటి వ్యక్తిని మీరు తీసుకురావడం అనేది, ఇంద్రజ గారిని తీసుకురావడం చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. నాకున్నదంతా ఒకటేనండి, నాకు భగవంతుడు ఇచ్చిన కొద్దో గొప్ప ఆ పేరు లేదా ఇప్పుడున్న ఈ స్థానం వల్ల ఎవరో ఒక 10 మందికి నేను ఏమైనా నా వంతులో నేనేమైనా చేయగలిగితే అది భగవంతుడికి చేసిన సేవ. నిజంగా మనం మానవ సేవ, మాధవ సేవ, అది నేను అది చాలా ఇదిగా క్రమశిక్షణతో నేను పాటిస్తాను. అందుకేనేమో చూడండి, ఇది నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎంతోమంది తిరుమలకు రావాలి, స్వామివారిని దర్శించాలని ఎన్నెన్నో ప్లాన్లు వేసుకుంటారు, ఎన్నెన్నో విషయాలు చేసుకుంటారు. వాళ్ళని అడగాల, వీళ్ళని అడగాల, ఏం చెయ్యాలని. ఈవెన్ సెలబ్రిటీసే చెప్తున్నాను, ఆయన ముందు ఏముందండి సెలబ్రిటీ అంత ఏం లేదు స్టేటస్ అలా అనుకుంటే, నేను ఏదో ఎక్కడో ఏమంటారు ఒక చిన్న నా ఒక సర్కిల్లో నేనేం చేయగలను, చిన్న మానవ సేవ చేసినందుకు
నేను ప్లాన్ చేయకుండా, నేను అడగకుండా, నేను రావాలని ఆలోచన కూడా నాకు లేకుండా ఆయన నన్ను పిలిపించుకున్నారు. అంతే, భగవంతుడు అనేది ఇంకేం లేదండి. మనం కోరుకుంటే ఆయన పిలవరు. ఆయనకి నచ్చినట్టు మనం ప్రవర్తిస్తే ఆయన మనల్ని పిలుచుకుంటారు. అది నేను నమ్ముతానండి. గొప్ప విషయం ఏంటంటే అండి, ఈ సెలబ్రిటీస్ మనం ఫోన్ చేసినప్పుడు తిరిగి వాళ్ళకి ఎప్పుడు చేయాలి, ఎప్పుడు అడగాలి, మనం ఫాలోఅప్ చేస్తామండి. బట్ ఇంద్రజ గారికి ఏంటంటే, నేను ఫోన్ చేసిన 2 days తర్వాత ఆవిడే పర్సనల్గా ఫోన్ చేసి నాకు, బాబు గారు ఇది విషయం ఇలా చేయండి, నేను తప్పకుండా వస్తాను అని చెప్పిన వ్యక్తి ఆవిడ. అటువంటి అన్ని గ్రేట్ థింగ్స్ చాలా ఉన్నాయి ఆవిడ. మీరు చూసే ఉంటారు. ఉండే వ్యక్తి మాకు రావడం కూడా మాకు కూడా అదృష్టం చెప్పుకుంటే. కానీ అందులో తిరుపతి ఒక ఫిలిం విషయం సొసైటీ ఏంటి చేసిన తెలుసా అండి? అదృష్టం ఒక ఏంటి? సీక్రెట్ చెప్తాను. ఇది మీరు టెలికాస్ట్ చేసినా ఓకే, కట్ చేసేసినా ఓకే. ఆహా, ఈరోజు ఈ నిమిషం ఈ స్థాయిలో ఉన్నామండి. రేపు మన పొజిషన్ ఏంటో మనకు తెలియదు. కనీసం మనం ఉంటామో లేదో కూడా తెలియదు. అందులో ఈ పొజిషన్ ఉంటుందా లేదో తెలియదు. చేస్తున్న ప్రోగ్రామ్ ఆగినా అవుట్, చేస్తున్న 4 మూవీలు పోయినా అవుట్. మళ్ళీ ఇంట్లో కూర్చుంటే తిరిగి చూసే వ్యక్తులు కూడా లేరండి. సో ఇది శాశ్వతం కాదు. ఏదో ఈరోజు వచ్చాను, మేకప్ వేసుకున్నాను, మీ ముందు కూర్చున్నాను, రేపు ఎలా ఉంటానో నాకు తెలియదు, మళ్ళీ మిమ్మల్ని కలుస్తానో తెలియదు. కలిసినప్పుడు భగవంతుడు ఆశీర్వాదంలో ఇంతకంటే ఎత్తులో ఉంటానా, తక్కువలో ఉంటానా ఏమీ తెలియదు. అసలు ఇంత చిన్న జీవితం అండి, చాలా చిన్న జీవితం. అందులో మళ్ళీ పెట్లు, ఈ పోస్టులు, ఇది అవి, అస్సలు లాంజిటివిటీ ఉండదండి. ముందు ఆ ఆలోచనే తప్పు. మనం సెలబ్రిటీ, మనం ఏదో పెద్ద సాధించేసామన్న ఆలోచనే ముందు